ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే గోచారంలో 9 గ్రహాలు కూడా మీనరాశి వారికి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. ఏమంటే గత వారంలోనే కదంటే మీరు మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది, గ్రహణ గోచారం బాగుంది అని మాట్లాడారు, మళ్ళీ 9 గ్రహాలు ప్రతికూలం ఏంటండి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, గ్రహణ గోచారం వేరు, మామూలు గోచారం వేరు. అది గ్రహణం పట్టినప్పుడు మాత్రమే. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడే వర్షాలు పడతాయి, అది వేసవకాలమైనా శీతాకాలమైనా ఇంకో కాలమైనా. ఆ తుఫాను వెళ్ళిపోతే మామూలే. అలాగే ఇప్పుడు మీకు 6లో గ్రహణం పట్టింది శుభ ఫలితం, అది ఒక నెల 2 నెలల పాటు ఆ శుభ ఫలితం కొనసాగుతుంది, దాని చాప్టర్ వేరు. ఇప్పుడు ప్రజెంట్ గోచార పరిస్థితుల్లో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వేరు. అంటే ఈ దోషాన్ని కొంత గ్రహణ గోచారము కాపాడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల గురించే మాట్లాడుకోవాలి. అంటే 9 గ్రహాలు ఎలా ప్రతికూలంగా ఉన్నాయి, ఇందులో శుక్రుడు కొంతమేరకు యోగిస్తున్నారు, అలాగే చంద్రుడు కొంతమేరకు యోగిస్తారు. అంటే శుక్రచంద్రుల యొక్క అనుకూలత వారంలో కనబడితే ఒక రకమైనటువంటి సపోర్ట్ దొరికినట్టు. అంటే పూర్తి స్థాయిలో మీరు కష్టపడక్కర్లేకుండా కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది ఈ శుక్రచంద్రుల వల్ల. ఆ ఒక్క విషయంలోనే మీరు అదృష్టవంతులు. తప్పితే గ్రహణ గోచారం కొంత ఫేవర్గా ఉంటుంది. ఈ 3 విషయాలు ఈ వారంలో కొంత కాపాడుతాయి. సాధ్యమైనంత వరకు ఈ శక్తితోటి మీరు కంప్లీట్ చేసేయచ్చు ఈ వారం. కానీ మిగతా గ్రహాలు ఏం చేస్తున్నాయి, స్వస్థాన నాశనం చేయవహ, ఉన్న చోట ఉండనివ్వకూడదు, వీళ్ళని స్థానచలనం కలిగించాలి, డబ్బు ఖర్చు పెట్టించాలి, నిద్రపోనివ్వకూడదు, సుఖంగా ఉండనివ్వకూడదు, మానసిక ప్రశాంతత ఉండనివ్వకూడదు అనేటువంటి విధంగా వారు ప్రోత్సహిస్తున్నారు. అరే నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేసేంత వరకు పడుకోనివ్వదు ఈ గ్రహస్థితి. ఎక్కడో ఒకటి పెట్టుబడి పెట్టే, లేకపోతే ఏదో ఒకటి కొనే, లేకపోతే ఫోన్ కొనే, లేకపోతే కెమెరా కొనే, లేకపోతే ఇంకో ఏదైనా లగ్జరీ వస్తువు కొనే, ఏమి లేకపోతే అది తీసుకెళ్ళి దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేసే, ఏమి లేకపోతే ట్రావెల్లో పెట్టే. ఆ రూపాయి మీ దగ్గర ఉండడానికి గ్రహస్థితి సహకరించదు. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మీనరాశి వారికి ఏం కావాలి అంటే స్థిరత్వం కావాలి. అంటే ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఇది మనకు అవసరమా లేదా, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే అది అవసరమా లేదా, వీరితో మాట్లాడాలి అంటే అనవసరంగా మాట్లాడకూడదు, ఇటువంటి కొంచెం మేల్కొని ఉండాలి. అంటే జాగరూకత, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా కాకుండా ఫోకస్డ్గా ఉండి మీరు కొంచెం అబ్జర్వేషన్ తోటి ఈ వారం ముందుకు వెళ్ళగలిగితే మీనరాశి వారి యొక్క పరిస్థితులు బాగానే ఉంటాయి. ఎందుకంటే 3 అనుకూలతలు కనబడ్డాయి కదా, మరి అందువల్ల అది దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా గ్రహాల ప్రతికూలతలు పోవడానికి రాహుకాల సమయంలో దీపారాధన, శనివారం శన్యోషకాలమందు దీపారాధన శివాలయంలో నంది దగ్గర పెట్టగలిగితే చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం రుద్రకవచాన్ని పారాయణ చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.